నువ్వు పక్క నా వీడియో తీస్తా ओ भाई मारो मुझे मारो मारो मुझे मारो मारो नहीं ये मजाक हो रहा है एक सेकंड यार मजाक हो रहा है హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ కువైట్ వాళ్ళు వచ్చేసి ఇంట్లో దివానీ ఉంటే పార్టీలు ఎలా పెట్టుకుంటారు అనేది ఈ వీడియోలో పూర్తి వీడియో అయితే చూపిస్తాను. ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్, నచ్చితే మీకు. లైక్ చేయకుండా వీడియో అయితే చూసేయండి. ఫస్ట్ అయితే స్వీట్ల దగ్గరికి వచ్చేసరికి పండ్లు కానీ ప్రతి ఒక్క రకమైన పండ్లు ఉంటాయి. స్వీట్లు ప్రతి ఒక్క రకమైన స్వీట్లు అయితే ఉంటాయి పార్టీలో అయితే. ఈ దివానియా వచ్చేసి మా బాబా వాళ్ళ బంధువులది. ఆ ఇంట్లో వీళ్ళిద్దరు కూడా వీళ్ళిద్దరు డ్రైవర్లు అయినా కానీ కువైట్లో వచ్చేసి పెద్ద పెద్ద పార్టీలు జరిగినప్పుడు ఇంట్లో ఖచ్చితంగా వాళ్ళు కూడా వచ్చి నీళ్ళ బట్టలు అందేయడం కానీ ఏదో ఒకటి చిన్న చిన్న పనులు అయితే ఉంటాయి. అవి చేయాల్సిందే కంపల్సరీగా. ఇంకా చూడండి, ఇంకా దివానీ విషయానికి వస్తే దివానీ అయితే ఎలా ఉందో చూడండి. వీటిల్లో ఒక్కటి కూడా వాడటానికి కాదు, అయితే మొత్తం షో కోసం అయితే ఇలా పెట్టేసినారు. ఇది ఒక్కటంటే ఒకటి కూడా యూజ్ చేయరు. చూడండి, ఇవి రేటు కూడా మామూలుగా అయితే ఉండవు. అంతా మొత్తం షో కోసం అయితే ఇలా దివానీల్లో వీళ్ళు పెడతారు. ఇంకా వీళ్ళు కువైట్ వాళ్ళు కొందరైతే ఏం చేస్తారంటే పాతకాలంలో ఉండే కొన్ని వస్తువులు కూడా ఇలా దివానీలో పెడతారు షో కోసము. పాతకాలం వస్తువులు ఆ చెక్క ముద్దు ఎందుకంటే వాసన స్మెల్ వచ్చేదానికైతే అక్కడైతే పెట్టినారు దాన్ని. అదైతే రేట్ అయితే మామూలుగా ఉండదు, ఒక రేంజ్లో ఉంటుంది రేట్ అయితే కూడా. చూడండి ఎలా ఉందో అది. ఇంకొచ్చేసి ధూపం వేసుకోవడానికి కొన్ని అవన్నీ మొత్తం టోటల్గా దివానీలో ఏం సామాన్లు కావాలన్నా కానీ అక్కడైతే ఉన్నాయి. అయితే ఒకటి కూడా తీయరు అక్కడి నుంచి అయితే, ఇవి షో కోసం మాత్రమే ఇవి. ఇక్కడ వచ్చేసి పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే ఇలా కుర్చీల మీద అయితే కూర్చుంటారు. వాళ్ళు కింద కూర్చొని అనేసి అయితే ఇక్కడైతే కూర్చుంటారు. నేను కోవిడ్కి వచ్చిన ఫస్ట్ టైం చూడడం ఇలా అద్దం చెక్కతో ఎంత బాగా తయారు చేశాను చూడండి, వుడ్తో. డబ్బులుంటే ఏమైనా చేయొచ్చు, నీ కోవిడ్ వాళ్ళ నుంచి నేర్చుకోవాలి మనం అయితే ఖచ్చితంగా. వీళ్ళు వచ్చేసి కోవిడ్ వాళ్ళు ఏంద్రా అంటే ఇళ్ళల్లో కాడికి కూడా ఇల్లు దివానీల్లో అయితే ఎక్కువగా గడుపుతుంటారు కోవిడ్ వాళ్ళు. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు ఎవరైనా కానీ దివానీల్లో నైట్ పూట అయితే ఎక్కువగా అయితే గడుపుతూ ఉంటారు దివానీల్లోనే. కాసేపు ఆగితే జనం మొత్తం వచ్చేస్తారు. చూడండి ఇలా తింటారు అన్నం కోవిడ్ వాళ్ళు. ఒక్కొక్క ప్లేట్కి వచ్చేసి 6 మంది 5 మంది అయితే అలా కూర్చొని తింటారు వీళ్ళు కోవిడ్ వాళ్ళు. పెద్ద పెద్ద ప్లేట్లకు వచ్చేసి 6 మంది కూర్చుంటారు, పెద్దవాళ్ళు కూర్చుంటారు. చిన్న ప్లేట్లకు వచ్చి చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ కొడుకులు వాళ్ళైతే కూర్చుంటారు. ఈ కోవిడ్లో వచ్చేసి ఏందిరా అంటే ఒకరినొకరు పిలుచుకుంటా మొత్తం బాగా కలుసుకొని తింటారు. ఒక 6 మంది తింటారు ప్లేట్కి అయితే కనుక. ఇంకొచ్చేసి చాయ్గా ఎలా చేస్తారో చూపిస్తారండి ఇప్పుడు. అంటే ఇలా పార్టీ అయినప్పుడు 2 మనుషులు అయితే వస్తారు ఖచ్చితంగా వాళ్ళకి ఇచ్చేదానికి. వీళ్ళు వచ్చేసి మస్రీ దేశానికి అయితే చెందిన వాళ్ళు వీళ్ళు. ఇంకపోతే పార్టీ అంటే చాలామంది జనాభా వస్తారు కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా అయితే ఇద్దరైతే వస్తారు ఆ రోజు. 2 కానీ 3 కానీ జనాభా ఎంతమంది ఎక్కువ ఉంటే అంతమంది అయితే వస్తూ ఉంటారు వీళ్ళు. వీళ్ళకి వచ్చేసి సాయంత్రం 6 నుంచి 11 గంటల దాకా అయితే ఉంటారు నైటు. వీళ్ళకి వచ్చేసి 20 దినార్లు అయితే ఉంటుంది. మొత్తం వాళ్ళే తెచ్చుకుంటారు సామాన్లతో కూడా మొత్తం. వాళ్ళు వచ్చేసి ఏంద్రా అంటే ఇది కూడా బిజినెస్ మాదిరి చేస్తారు వాళ్ళు. ఒక 10 మందిని 20 మందిని అయితే పెట్టుకొని అలా బిజినెస్ అయితే చేస్తారు వాళ్ళు. నీకు సగం నాకు సగం అని అయితే అలా పెట్టుకో ఉంటారు. సామాన్లు కానీ ప్రతి ఒక్కటి ఏదైనా కానీ ఉంటుంది. ఆ మాదిరి బిజినెస్ కూడా చేస్తారు వాళ్ళు, నేను విన్నాను. వీళ్ళు వచ్చేసి ఏందిరా అంటే అన్నం తినకముందు చాయ్ తాగుతారు, అన్నం తిన్న తర్వాత కూడా చాయ్ తాగుతారు. ఈయన వచ్చేసి మా ఇంట్లో ఉంటాడు కదా అన్న. చూశారు కదా ఫ్రెండ్స్ వీడియో. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి వీడియోని.